నా ముందు చక్కగా పళ్ళు కూరగాయలు ఉన్నాయి. వీటితో మీకున్న ప్రాబ్లం ఏంటి? I'll talk with the strawberry. This is the one of the worst foods because cultivation అక్కడ ప్లాంటేషన్ చేస్తారు కదా, దే యూస్ యానిమల్ స్టడీస్ లో ఈ జెనెటికలీ మాడిఫైడ్ దీని నుంచి స్టమక్ లో పోయి ఇట్ హాస్ కాల్డ్ స్టమక్ క్యాన్సర్. ఒక పర్సన్ హూ ఇస్ స్ట్రిక్ట్లీ వెజిటేరియన్, హీ హాజ్ నాట్ టేకన్ బార్బీక్యూ చికెన్ ఆల్సో, ఏం ఫ్రైడ్ యూనిట్స్ తిరు, వాడికి కూడా స్టమక్ క్యాన్సర్ వస్తుంది. సో ఎక్కడి నుంచి ప్రాబ్లం ఉంది? ఇది ఒక సూపర్ ఫుడ్, బట్ దీనిలో ఒక్కసారి టచ్ చేసి చూడండి, వైట్ పౌడర్ లాగా ఉంది. గ్రేప్ గార్డెన్స్ లో కూడా హెవీలీ ఇన్ఫెస్టెడ్. ఎందుకంటే ఒక పురుగు వచ్చి ఇక్కడ తినేస్తే ఇట్లా బ్లాక్ అయిపోతే నో బడీ ఈస్ గోయింగ్ టు టేక్ ఇన్ సూపర్ మార్కెట్. వంకాయ ఇది వరకు ఇలా కరిగితే మధ్యలో పురుగులు వచ్చేవి, అవును, ఇప్పుడు అసలు రావట్లే. ఎందుకు రావట్లేదు? ప్లాన్ లో డాక్టర్ ఉండేది, సీనియర్ ఆయన. సో ఈ వాజ్ ఈటింగ్ సంథింగ్ అమ్మా, ఇక్కడ పురుగులు వస్తే ఇది కట్ చేసి తిన్నాడు. ఏం అంకల్ యు ఆర్ ఈటింగ్ దిస్? పురుగులు తినారంటే ఏ హెల్దీ ఏం కాదు, ఇది నేను తినొచ్చు. పురుగులు ఏం తినట్లేదంటే యూ డోంట్ టచ్ దట్. ఇది ఉంది కదా, ఇది డోంట్ యూస్ డిటర్జెంట్. ఒకటి వాటర్లో పెట్టేసి ఫస్ట్ మామూలు సోప్ అండ్ డిటర్జెంట్లో తేడా ఉంది అమ్మా, అస్సలు యూజ్ చేయకూడదు డిటర్జెంట్ తినే పదార్థాల్లో. ఫ్రూట్ క్లీనింగ్ లిక్విడ్ అని వస్తుంది, వద్దు అమ్మా. మీరు చెప్తా చూడు, ఇది వాటర్లో వేసేయండి. వాటర్లో వేసేసి ఒక చిన్న సోప్తోని క్లీన్ అయిపోతుంది. ఆ తర్వాత ఐదర్ పొటాషియం పర్మాంగనేట్ ఉంది ఆర్ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉంది. దానిలో ఒక హైడ్రోజన్ పెరాక్సైడ్ ఒక చిన్న 10 ml దానిలో పెట్టేసి 20 minutes దాకా దీనికి పెట్టండి, రైట్? తప్పుడు యూ స్టార్ట్ కన్జ్యూమింగ్ ఇట్. అట్లీస్ట్ 70-80% క్లీన్ అయిపోతుంది. సేమ్ థింగ్ విత్ స్ట్రాబెరీస్ సార్. స్ట్రాబెరీస్ అగైన్ ఐఎమ్ నాట్ comfortable. You're not comfortable. So basically ఏంటంటే అంటే yes, it is good thing if you are able to slice this portion off, internal ది ఉంది అది తీసుకోవచ్చు. డోంట్ యూజ్ దిస్ పైన ఇలా చుక్కలుగా ఉన్నాయి ఇవన్నీ ఉన్నది ఇక్కడ అదంతా తీసేసి షేవ్ చేసుకొని. ఇప్పుడు మీరు చెప్పేది యాపిల్స్ లో కూడా వేక్సీ సబ్స్టెన్స్ వస్తుంది, అది తీయాల్సింది కంపల్సరీ, కంప్లీట్ గా తీయాలి. ఇప్పుడు రాబోయే సీజన్ మామిడి పళ్ళ సీజన్. మామిడి పంటలది కూడా అగైన్ కార్బైడ్ అన్ని థింగ్స్ ఉన్నాయి కదా, పండించడానికి. అవునండి కొద్దిగా కేర్ఫుల్ ఉండాలి మనం. ఐ హ్యావ్ సీన్ ఒక కేసెస్లో ద మూమెంట్ ఇది తీసుకుంటే, మ్యాంగోస్ తీసుకుంటే పీపుల్ గెట్ దట్ ఇష్యూస్, లోపల అల్సర్స్ వస్తాయి, అల్సర్స్ బగర్గా ఉంటుంది, యాక్నీ కూడా ఎక్కువ అవుతుంది దాని నుంచి. అండ్ ఇంటెస్టైనల్ హెల్త్ కొద్దిగా టేక్స్ ఏ బ్యాక్ ట్రాక్. ఇది పెస్టిసైడ్ గురించి మీకు ఎప్పుడు యాజ్ ఎ డాక్టర్ ఐ హ్యాడ్ నెవర్ థాట్ ఆఫ్ దిస్. పీపుల్ కమ్ వితౌట్ ఎనీ లేదు, ఎనర్జీ లేదు, తొందర జలుపులు వచ్చేస్తుంది, స్కిన్లో ర్యాషెస్ వస్తున్నాయి, ఎమోషన్స్ ఎక్కువ అయిపోతున్నాయి. దిస్ ఆర్ ఆల్ సైన్స్ ఆఫ్ పెస్టిసైడ్ పాయిజనింగ్ అమ్మా. ఐలో బర్నింగ్ ఉంది. దీస్ ఆర్ వెరీ సింపుల్ థింగ్స్. అండ్ పెస్టిసైడ్స్ ఈజ్ ద రియల్ కల్ప్రిట్ రైట్ నౌ, అలాంగ్ విత్ ద అదర్ థింగ్స్ ఆల్సో ఆర్ దేర్, కెమికల్స్ అండ్ ఆల్ దట్. బట్ ఇది మనకి ఒక వాస్తవికంగా కంట్రోలబుల్ థింగ్ అమ్మా. ఇది వాటర్లో ఈ వాటర్లో పెట్టిన తర్వాత నెక్స్ట్ డే తీయండి. వాటర్ కట్ చేసుకొని వాటర్లో ఇట్లా దీని గ్లాస్లో పెట్టేస్తే వాటర్లో 1 day కట్ చేసి ఫస్ట్ వాష్ ప్రాపర్లీ. ఇట్లా కట్ చేసి వాటర్లో పెట్టి టేక్ దట్ వాటర్. ఇట్స్ సో హెల్దీ, ఇట్స్ అ మెడిసినల్ వాల్యూ థింగ్. అవును సార్, డీటాక్స్ అవుతుంది బాడీ. అవునండి. అలాగే అది ఆ స్లైమ్ అంతా రాసుకుంటే ఫేస్ లో గ్లో వస్తుంది అంటారు సార్. వద్దమ్మా, దేర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి, ఎక్కువ అయిపోతే కూడా కష్టం అవుతుంది. దిస్ ఇస్ నాట్ ఎ బిగ్. సో అయితే సార్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లో మనకు ఉండే ప్రాబ్లమ్స్ ఇవి. వంకాయ ఇది వరకు ఇలా కరిగితే మధ్యలో పురుగులు వచ్చేవి, అవును, ఇప్పుడు అసలు రావట్లే. ఎందుకు రావట్లేదు అంటే దట్ రిమైండ్స్ ఆఫ్ మీ, వన్ ఆఫ్ అవర్ క్లాన్ లో డాక్టర్ ఉండేది, సీనియర్ ఆయన. సో హీ వాజ్ ఈటింగ్ సంథింగ్ అమ్మా, హీ వాజ్ ఈటింగ్ సంథింగ్ అండ్ ఇక్కడ పురుగులు వచ్చినాయి. ఇక్కడ పురుగులు వస్తే ఇది కట్ చేసి తిన్నాడు. సో మేము అప్పుడు మెడికల్ స్టూడెంట్, అప్పుడు ఏం అంకల్ యు ఆర్ ఈటింగ్ దిస్? ఏం లేదురా, ఇది పురుగులు తినారంటే హెల్దీ ఏం కాదు, ఇది నేను తినొచ్చు. సో పురుగులు చూసి భయపడకూడదు. పురుగులు ఏం తినట్లేదంటే యూ డోంట్ టచ్ దట్, అంతే. డోంట్ టచ్ దట్. చాలా అమేజింగ్. పురుగులు రావట్లేదు,
ఎందుకు రావట్లేదు ఈవెన్ కాలీఫ్లవర్ సార్ putting ఇది lot వరకు of మనకి chemicals. ఇక్కడంతా మనకి సన్న గ్రీన్ పురుగు ఉన్నాయండి ఉంటుంది వీ హ్యాడ్ సీన్ ఇట్ ఈవెన్ డ్యూరింగ్ అవర్ ఒక అది ఐ థింక్ ఐ కెప్ట్ రిపీటెడ్లీ టెలింగ్ ద సేమ్ థింగ్. మోడర్న్ బ్రెడ్ అని ఉండేది, అది బయట పెట్టేస్తే ఒక రోజు ఫ్రిడ్జ్ లేనప్పుడు ఒక రోజులో అది సైడ్స్లో గ్రీన్ ఒకటి వచ్చేది ఫంగస్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఫ్లోరినేటెడ్ బ్రోమిన్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, దానిలో పెట్టేస్తున్నారు, దాని నుంచి మన థైరాయిడ్ అన్ని ఎఫెక్ట్ అవుతున్నాయి. సార్ కాలీఫ్లవర్స్ కోసం స్పెషల్గా నేను అడగాలి. కాలీఫ్లవర్ ఈస్ వెరీ గుడ్, ఇట్ ఈస్ ఎ గుడ్ యాంటీ క్యాన్సర్, క్రూసిఫెరస్ వెజిటబుల్స్ అంటారు, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ కాజింగ్ థైరాయిడ్ ఇష్యూస్ కాబట్టి తినకూడదు. థైరాయిడ్ ఇష్యూ. క్యాబేజ్ కూడా అంతే కదా సార్? క్యాబేజ్ కూడా అంతే, బట్ బ్రోకలీ అగైన్ యాంటీ క్యాన్సర్ థింగ్స్. బ్రోకలీ సీడ్ ఎక్స్ట్రాక్ట్ అని ఉంది అమ్మ, దీని మీద చాలా రీసెర్చ్ చేసాం మేము కూడా. బ్రోకలీ సీడ్ ఎక్స్ట్రాక్ట్ ఆల్సో ఈజ్ ఎ వెరీ గుడ్ యాంటీ క్యాన్సర్. దానికి క్యాప్సూల్స్ వస్తున్నాయి యూఎస్లో. సో ద సేమ్ థింగ్స్ వీ కెన్ ఆల్వేస్ యూజ్. నేను ఎందుకు అడిగానంటే సార్, దీని కాలీఫ్లవర్ స్టెమ్స్తో మా పక్కింటి ఆంటీ పచ్చడి చేసేది. ఆ స్టెమ్స్లో అంతా పెస్టిసైడ్ ఉంటుంది కదా సార్. సో అది మనం ఏదో బీరకాయ తొక్క కూడా పారేయకూడదు, నేను ఏది వేస్ట్ చేయనని చెప్పి గర్వంగా ఆ తొక్కని కూడా తీసుకుని. తొక్క యువర్ సిస్టమ్, యువర్ ప్లాంట్ ఈస్ ట్రైంగ్ టు పుష్ ఎనీ టాక్సిన్స్ అవుట్ త్రూ ద తొక్క. అది తొక్క మళ్ళీ ఎందుకు తినాలి మనం? సో చాలా ఐ ఓపెనింగ్ కాన్వర్సేషన్ టుడే సార్. సో వెజిటబుల్స్, ఫ్రూట్స్ హైడ్రోజన్ పెరాక్సైడ్లో, అలాగే మనకి చాలా లైట్ సోప్ వాటర్ మాత్రం వాడదంటున్నారు సార్. సోప్ కొద్దిగా యూజ్ చేయొచ్చు, డిటర్జెంట్ యూజ్ చేయొద్దు, వాడి అప్పుడు కానీ మనం తీసుకోకూడదు. ఉప్పు నీళ్ళలో నానబెట్టడం, ఇలా రకరకాల టెక్నిక్స్ ఉన్నాయి. ఓజోన్ వాటర్ లో పెట్టచ్చు, బ్యూటిఫుల్ థింగ్ అండి. ఓజోన్ వాటర్ అంతా క్లెన్స్ అయిపోతుంది, మంచిగా ఉంటుంది. ఓజోనేటర్ ఈ మధ్య యాడ్స్ కూడా వస్తున్నాయి ఓజోనేటర్ గురించి. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎ వెరీ ఎన్లైటనింగ్ కాన్వర్సేషన్. ఐ హోప్ పెస్టిసైడ్ రెగ్యులేషన్ మీద కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి ఈ నామ్స్ని బాగా ఇన్స్పెక్షన్స్ ఎలా అయితే చేస్తారో, వైలేషన్ ఆఫ్ నామ్స్ లేకుండా చిన్న చితక ఆల్ ఫార్మర్ షుడ్ బి కోచ్డ్ అబౌట్ దిస్. I'll come back to that particular thing. That's the reason we are telling people not to eat that cashew nut at all. కాజు అని ఉంటుంది, క్యాష్యూ నట్ ఉంటుంది, బికాస్ దానిలో ఎండోసల్ఫాన్ చాలా యూజ్ చేశారు వాళ్ళు. ఇప్పుడు కూడా బ్యాన్ కాలేదు, ఇప్పుడు కూడా యూజ్ చేస్తున్నారు. నా ఓన్లీ ప్రాక్టీస్లో ఐఎమ్ ద ఓన్లీ డాక్టర్ టెలింగ్ ఇది తినొద్దు. అరే క్యాష్యూ అంటే చాలా హెల్దీ కదా, లేదు దానిలోనే ఎక్కువ పంటలు ఉన్నాయి. సో లోపల క్యాష్యూ నట్లో కూడా ఉంటాయండి, లోపల వెళ్ళిపోతుంది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ అనమాట. వీఆర్ ట్రైంగ్ టు టెల్ దట్ ఓకే యూఆర్ నాట్ గోయింగ్ టు సఫర్ ఎనీథింగ్. ఇది కాదంటే వేరే తీసుకుంటున్నాం, ఏముంది దానిలో. బట్ ఆర్గానిక్ లేబుల్ ఎక్కడి నుంచి ఎవరికి నమ్మాలి, కొద్ది కష్టం కాబట్టి మనకి తెలిసి మనమే పండించుకోవడం ఉత్తమం, ఐడియల్. చిన్న కిచెన్ గార్డెన్ ఉన్నా కొన్ని పండించుకోమని ఇప్పుడు చాలా రకాల ఆప్షన్స్ వస్తున్నాయి టెర్రస్ గార్డెన్స్ కి, వాటికి. సో ఓపిక కావాలి. హైడ్రోపోనిక్స్ అని కూడా ఒక కాన్సెప్ట్ ఉంది, అది కూడా మనము ఒక 2 BHK హోమ్లో వీ కెన్ గ్రో ఆల్ ద హోమ్ గ్రోన్ ఫుడ్ అయితే దట్ కెన్ సర్వ్ 100 people. వావ్ సార్. హైడ్రోపోనిక్స్ అని మీరు చూడండి, గూగుల్ చేయండి, యూ కెన్ మేక్ ఏ లివింగ్ అవుట్ ఆఫ్ ఇట్ అబ్బా. హైడ్రోపోనిక్స్లో దెర్ ఇస్ సంథింగ్ సెపరేట్ ఉన్నాయి. యూ కెన్ యూజ్ 2 BHK హౌస్ తీసుకొని యూ కెన్ రన్ ఏ వెరీ గుడ్, కెన్ గివ్ రన్ ఫర్ మనీ ఫర్ ద ఈ వెజిటబుల్స్కి. వెరీ మచ్ డాక్టర్ సక్సేనా. బండిలో వెళ్తూ అలా క్యాజువల్గా మనం చాలాసార్లు ఇలా తీసుకుని బేరం ఆడుతూ తినేస్తూ ఉంటాం. ఒక్కసారి గుర్తుంచుకోండి, అంటే వాష్ చేయకుండా ఉండే ఫ్రూట్స్ని, వెజిటబుల్స్ని నోట్లో వేసుకోవడం కూడా చాలా ప్రమాదకరం. నాట్ జస్ట్ పెస్టిసైడ్స్ అండ్ ఫర్టిలైజర్స్, ఆల్సో వేరియస్ కైండ్స్ ఆఫ్ అదర్ జర్మ్స్ అండ్ ఆర్గానిజమ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ సక్సేనా. థ్యాంక్ యూ.